Good morning, everyone. Today we will learn about distributive quantifiers or distributive pronouns. They are called quantifiers or pronouns, but however, they are called distributive. Either distributive quantifiers or distributive pronouns. Now let us see the words, how many are there, and how they are used in a sentence formation. Now let us see these distributive quantifiers or distributive pronouns. First వచ్చేసి each of, none of, many of, one of, some of, all of, most of. జాగ్రత్తగా చూడండి మళ్ళీ ఒకసారి. ఈచ్ ఆఫ్, నన్ ఆఫ్, మెనీ ఆఫ్, వన్ ఆఫ్, సమ్ ఆఫ్, ఆల్ ఆఫ్ అండ్ మోస్ట్ ఆఫ్. నెక్స్ట్ ఎనీ ఆఫ్, బోత్ ఆఫ్, ఈదర్ ఆఫ్, నీదర్ ఆఫ్. ఎనీ ఆఫ్, బోత్ ఆఫ్, either of, neither of. A few of, a lot of, lots of. A few of or little of. Several of, number of, a number of. మరొకసారి చూడండి ఇవి. ఎనీ ఆఫ్, బోత్ ఆఫ్, ఈదర్ ఆఫ్, నీదర్ ఆఫ్. A few of, a lot of or lots of. Few of or little of. Several of or a number of. Now let us see the quantifiers or the phrases that take plural verbs. They take only plural verbs. అవి ఏంటంటే many of, both of, a few of, several of, a number of, all of, some of. ఇవి ప్లూరల్ వర్బ్స్ని తీసుకుంటాయి అన్నమాట, సింగులర్ వర్బ్ని కాదు. మరొకసారి many of, both of, a few of, several of, a number of, all of, some of. ఇవి 1 2 3 4 5 6 7. ఈ 7 కూడా మనకి ప్లూరల్ వర్బ్ని తీసుకుంటాయి. ప్లూరల్ వర్బ్, నాట్ సింగులర్ వర్బ్. సో గుర్తుంచుకోండి, ప్లూరల్ వర్బ్ తీసుకునేవి ఏంటంటే మెనీ ఆఫ్, బోత్ ఆఫ్, ఏ ఫ్యూ ఆఫ్, సెవరల్ ఆఫ్, ఏ నెంబర్ ఆఫ్, ఆల్ ఆఫ్ అండ్ సమ్ ఆఫ్. నౌ లెట్ us see the phrases, the quantifiers that take only singular verb. అవేంటి అంటే ఈచ్ ఆఫ్, నన్ ఆఫ్, వన్ ఆఫ్, ఈదర్ ఆఫ్, నీదర్ ఆఫ్, ఏ లాట్ ఆఫ్ ఆర్ లాట్స్ ఆఫ్, ఫ్యూ ఆఫ్ ఆర్ లిటిల్ ఆఫ్, మోస్ట్ ఆఫ్ అండ్ ఎనీ ఆఫ్. మొత్తం మనకి 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి అన్నమాట. మరొకసారి ఈచ్ ఆఫ్, నన్ ఆఫ్, వన్ ఆఫ్, ఈదర్ ఆఫ్, నీదర్ ఆఫ్, ఏ లాట్ ఆఫ్, లాట్స్ ఆఫ్, ఫ్యూ ఆఫ్, లిటిల్ ఆఫ్, మోస్ట్ ఆఫ్, ఎనీ ఆఫ్. ఇవి మనకి సింగులర్ వర్బ్ని తీసుకుంటాయి. ఇంతకుముందు వచ్చిన ఫ్రేజెస్ మనకి ప్లూరల్ వర్బ్ని తీసుకుంటాయి. ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్న 9 కూడా ఓన్లీ సింగులర్ వర్బ్ని మాత్రమే తీసుకుంటావి. నౌ విల్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకి ఏ యొక్క ఫ్రేజ్కి సింగులర్ వెర్బ్ వస్తుంది, ఏ ఫ్రేజ్కి ప్లూరల్ వెర్బ్ వస్తుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మనకి ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది అనమాట. ఆ కంప్లీట్ ఐడియా కోసం మనం ఏం చేయాలంటే ఎగ్జాంపుల్స్ అనేవి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. సో లెట్ us see ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏ ఫ్రేజ్ సింగులర్ వెర్బ్ని తీసుకుంటుంది, అలాగే ఏ ఫ్రేజ్ ప్లూరల్ వెర్బ్ని తీసుకుంటుంది అనేది. ద ఫస్ట్ వన్ ఈజ్ మెనీ ఆఫ్. మెనీ ఆఫ్ని మనం చూసినట్లయితే మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ద ట్రిప్. మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ద ట్రిప్. ఐ హ్యావ్ టేకెన్ హియర్ ఆర్. ఆర్ అంటే ప్లూరల్ అనమాట. మెనీ ఆఫ్ అనేది ప్లూరల్ వెర్బ్ని తీసుకుంటుంది. మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ద ట్రిప్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మెనీ ఆఫ్ ది ఎంప్లాయీస్ హ్యావ్ రిసీవ్డ్ ఏ బోనస్. మెనీ ఆఫ్ ది ఎంప్లాయీస్ హ్యావ్ రిసీవ్డ్ ఏ బోనస్. హ్యావ్ అనేది కూడా ఇక్కడ ప్లూరల్ వెర్బ్ అనమాట. నెక్స్ట్ బోత్ ఆఫ్ తీసుకుందాము. బోత్ ఆఫ్ మై పేరెంట్స్ వర్క్ ఇన్ ద సిటీ. బోత్ ఆఫ్ మై పేరెంట్స్ వర్క్ ఇన్ ద సిటీ. పేరెంట్స్, బోత్ పేరెంట్స్ కదా, పేరెంట్స్ ప్లూరల్ కదా, వర్క్ అనేది సింగులర్ వెర్బ్ అనమాట. సో బోత్ ఆఫ్ మై వర్క్ అనేది ప్లూరల్ వెర్బ్, నాట్ సింగులర్ వెర్బ్. ఎందుకంటే ఒకవేళ వర్క్ అనేది సింగులర్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఎస్ కానీ యాడ్ అవ్వాలి. సో బోత్ ఆఫ్ మై పేరెంట్స్ వర్క్ ఇన్ ద సిటీ. నెక్స్ట్ బోత్ ఆఫ్ ది కార్స్ నీడ్ ఫిక్సింగ్. బోత్ ఆఫ్ ది కార్స్ నీడ్, నాట్ నీడ్ అనేది కూడా ఇక్కడ ప్లూరల్ వెర్బే, నాట్ నీడ్స్ అయితే మనకి సింగులర్ తీసుకుంటాము, కానీ నీడ్ కదా. బోత్ ఆఫ్ ద కార్స్ నీడ్ ఫిక్సింగ్. నెక్స్ట్ వన్ ఏ ఫ్యూ ఆఫ్. ఏ ఫ్యూ ఆఫ్ కూడా మనకి ప్లూరల్ వెర్బే తీసుకుంటుంది. ఏ ఫ్యూ ఆఫ్ ది యాపిల్స్ ఆర్ రోటెన్. ఏ ఫ్యూ ఆఫ్ ది యాపిల్స్ ప్లూరల్ కదా, దాని వెంటనే పక్కన ఏమొచ్చిందంటే ఆర్ వచ్చింది. ఏ ఫ్యూ అంటే కొన్ని అనమాట, పాజిటివ్ వర్డ్ ఏ ఫ్యూ అనేది. ఏ ఫ్యూ ఆఫ్ ది యాపిల్స్ ఆర్ రోటెన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ హ్యావ్ లెఫ్ట్ ఆల్రెడీ. ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ హ్యావ్ చూడండి ఇక్కడ హ్యావ్ అనేది ప్లూరల్కి వస్తుంది కదా. సో ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ హ్యావ్ లెఫ్ట్ ఆల్రెడీ. సో ఈ విధంగా మనకి ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ హ్యావ్ లెఫ్ట్ ఆల్రెడీ అనేది ప్లూరల్ వెర్బ్ తీసుకున్నాం హ్యావ్ అనేది.
నెక్స్ట్ సెవెరల్ ఆఫ్ చూడండి, సెవెరల్ ఆఫ్ కూడా ప్లూరల్ వర్బ్ తీసుకుంటుంది. సెవెరల్ ఆఫ్ ది ఐటమ్స్ వర్ బ్రోకెన్, సెవెరల్ ఆఫ్ ది ఐటమ్స్ వర్ బ్రోకెన్, వర్ అనేది ఇక్కడ ప్లూరల్ వర్బ్. నెక్స్ట్ సెవెరల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లివ్ ఇన్ అబ్రాడ్, సెవెరల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లివ్ అనేది కూడా ఇక్కడ మనకి ప్లూరల్ వర్బ్, సింగులర్ వర్బ్ అయితే కాదు. సింగులర్ వర్బ్ అయితే ఎస్ కానీ యాడ్ అవ్వాలి, ఇక్కడ ఎస్ అనేది లేదనమాట. సెవెరల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లివ్ ఇన్ అబ్రాడ్. నెక్స్ట్ ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ రిటర్న్ అబౌట్ దిస్ సబ్జెక్ట్, ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ రిటర్న్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ అంటే చాలామంది, హ్యావ్ అనేది ప్లూరల్ చూడండి, పీపుల్ హ్యావ్ రిటర్న్, హ్యావ్ ప్లూరల్ కదా, ప్లూరల్ వర్బ్ తీసుకున్నాము ఇక్కడ. చాలామంది పీపుల్ ఈ సబ్జెక్ట్ గురించి రాశారు అని చెప్పేసి. ఏ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ రిమైన్ టు బీ సాల్వ్డ్, ఏ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ రిమైన్ టు బీ సాల్వ్డ్ అంటే రిమైన్ అనేది ఇక్కడ ప్లూరల్ వర్బ్ అనమాట, సింగులర్ అయితే కాదు. రిమైన్స్ అంటే సింగులర్ కదా, రిమైన్ అనేది ప్లూరల్ వర్బ్. సో ఏ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ రిమైన్ టు బీ సాల్వ్డ్. నెక్స్ట్ ఆల్ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఆన్ ద షెల్ఫ్, ఆల్ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఆన్ ద షెల్ఫ్, ఆల్ ఆఫ్ ద బుక్స్ అనేది ప్లూరల్ కదా, కాబట్టి ఆర్ అయితే తీసుకున్నాను, ఆర్ యాజ్ అ మెయిన్ వెర్బ్ అనమాట ఇక్కడ. సో ఇది ప్లూరల్ వెర్బ్. ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్, ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పాస్డ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ పాస్డ్ కదా, సో ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్. నెక్స్ట్ వర్డ్ సమ్ ఆఫ్ చూద్దాం. సమ్ ఆఫ్ కూడా మనకి ప్లూరల్ వెర్బే తీసుకుంటుంది. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ ఇన్వైటెడ్, సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ అనేది కూడా ప్లూరల్ కదా, కాబట్టి ప్లూరల్ వెర్బ్ వచ్చిందనమాట ఇక్కడ మనకి. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ ఇన్వైటెడ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద రిపోర్ట్స్ ఆర్ మిస్సింగ్, సమ్ ఆఫ్ ద రిపోర్ట్స్ తర్వాత ఏముంది ప్లూరల్ వెర్బ్ ఉందన్నమాట, ఆర్. సమ్ ఆఫ్ ద రిపోర్ట్స్ ఆర్ మిస్సింగ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే జాగ్రత్తగా ఈ యొక్క మెనీ ఆఫ్, బోత్ ఆఫ్, ఏ ఫ్యూ ఆఫ్, సెవెరల్ ఆఫ్, ఏ నెంబర్ ఆఫ్, ఆల్ ఆఫ్, సమ్ ఆఫ్ ఇవి మనకి ప్లూరల్ వర్బ్ని తీసుకుంటాయి, సింగులర్ వర్బ్ని అయితే కాదనమాట. ఇప్పుడు మనము మిగతా ఫ్రేజెస్ని చూద్దాము, ఏ ఫ్రేజ్లు అయితే మనకి సింగులర్ వర్బ్ని తీసుకుంటాయో. అవేంటి అంటే ఈచ్ ఆఫ్, నన్ ఆఫ్, వన్ ఆఫ్, ఈదర్ ఆఫ్, నీదర్ ఆఫ్, ఏ లాట్ ఆఫ్ ఆర్ లాట్స్ ఆఫ్, ఏ ఫ్యూ ఆఫ్, లిటిల్ ఆఫ్, మోస్ట్ ఆఫ్, ఎనీ ఆఫ్ అనేవి మనకి సింగులర్ వర్బ్ని తీసుకుంటాయి అనమాట. నౌ లెట్ us see ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్ ఆఫ్. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ ఏ నోట్బుక్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్, ఇక్కడ హ్యాస్ అని తీసుకున్న స్టూడెంట్స్ పక్కన హ్యావ్ అనేది తీసుకోలేదు. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ ఏ నోట్బుక్, ఇది స్టేటస్ గురించి చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ ద కుకీస్ టేస్ట్స్ డెలిషియస్, ఈచ్ ఆఫ్ ద కుకీస్ అనేది ప్లూరల్ వర్డ్ అయితే టేస్ట్స్ అనేది సింగులర్ వర్బ్. ఈచ్ ఆఫ్ ద కుకీస్ టేస్ట్స్ డెలిషియస్. ఓకే యా. నెక్స్ట్ నన్ ఆఫ్ తీసుకుందాము. సో ఈచ్ ఆఫ్ అనేది సింగులర్ వర్బ్ తీసుకుంది కదా, నన్ ఆఫ్ కూడా సింగులర్ వర్బే తీసుకుంటుంది. నన్ ఆఫ్ ద మిల్క్ ఈజ్ లెఫ్ట్, నన్ ఆఫ్ ద మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అనమాట, అయినా కానీ ఇక్కడ మనకి సింగులర్ వర్బే వస్తుంది. నన్ ఆఫ్ ద మిల్క్ ఈజ్ లెఫ్ట్ అంతా మొత్తం అయిపోయిందని చెప్పి అర్థం అనమాట. నన్ ఆఫ్ ద రిపోర్ట్ వాజ్ ఫినిష్డ్ ఆన్ టైమ్ అంటే నన్ ఆఫ్ ద రిపోర్ట్ వాజ్ ఫినిష్డ్, వాజ్ అనేది సింగులర్ వర్బ్ చూడండి జాగ్రత్తగా. సో ఫినిష్ అవ్వలేదు, ఆన్ టైంలో ఏ రిపోర్ట్ ఫినిష్ అవ్వలేదు అని అర్థం అనమాట. నెక్స్ట్ వన్ ఆఫ్ చూడండి. వన్ ఆఫ్ ద చైర్స్ ఈజ్ బ్రోకెన్, వన్ ఆఫ్ ద చైర్స్ ఆర్ బ్రోకెన్ కాదు, వన్ ఆఫ్ ద చైర్స్ ఈజ్ బ్రోకెన్. వన్ ఆఫ్ ద చైర్ అంటే ఒక్క చైరే విరిగిపోయింది అని చెప్పనమాట. సో వన్ ఆఫ్ ద చైర్స్ ఈజ్ బ్రోకెన్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లివ్స్ ఇన్ లండన్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్లో ఒక్కరు ఎక్కడ ఉన్నారంటే లండన్లో ఉంటూ ఉంటారు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లివ్స్, LIVES లివ్స్ ప్లూరల్ వర్బ్ కాదు, ఇది సింగులర్ వర్బ్ అనమాట. లివ్ అంటే ప్లూరల్ వర్బ్, లివ్స్ అంటే సింగులర్ వర్బ్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లివ్స్ ఇన్ లండన్. నెక్స్ట్ ఈదర్ ఆఫ్, నీదర్ ఆఫ్ సింపుల్ గుర్తుంచుకోవచ్చు. ఈదర్ ఆఫ్, నీదర్ ఆఫ్ పక్కనే వస్తూ ఉంటాయి. ఈదర్ ఆఫ్, నీదర్ ఆఫ్ కూడా సింగులర్ వర్బ్ మీద తీసుకుంటాయి. ఈదర్ ఆఫ్ ది ఆప్షన్స్ సీమ్స్ ఫైన్, ఈదర్ ఆఫ్ ది ఆప్షన్స్ సీమ్స్, సీమ్ అంటే ప్లూరల్, సీమ్స్ అంటే సింగులర్, ఎందుకంటే సింగులర్ సబ్జెక్ట్తో పాటు వస్తుందన్నమాట. ఓకే, రాధా సీమ్స్ టు బీ ఫైన్ అంటే సీమ్స్ అనేది రాధాకి సింగులర్ నేమ్ తీసుకుంటే సీమ్స్ అని వస్తుంది కదా, ఆ విధంగా ఈదర్ ఆఫ్ ద ఆప్షన్స్ సీమ్స్ ఫైన్. నెక్స్ట్ ఈదర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ ద జాబ్, ఈదర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈజ్ అనేది కూడా మళ్ళీ అక్కడ సింగులరే మనకి. సో హీ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ ద జాబ్ అంటే హీ తీసుకుంటే హీ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ ద జాబ్ అంటే హీ అనేది సింగులర్ కదా, కాబట్టి ఈజ్ తీసుకున్నాము. హీ ప్లేస్లో, ప్రొనౌన్ ప్లేస్లో ఈదర్ ఆఫ్ ద క్యాండిడేట్స్
జస్ట్ ఆ వర్డ్ ప్లేస్ చేసి అనమాట, సింగులర్ అనమాట. ఇది సింగులర్గా కన్సిడర్ చేయాలి. హీని ఎలాగైతే సింగులర్గా కన్సిడర్ చేసి హీ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ ద జాబ్ అంటామో, సో అలాగే ఈదర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ ద జాబ్, హీ ప్లేస్లో ఈదర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అనే సబ్జెక్ట్ ప్లేస్ చేశాను. సో ఇది సింగులర్గానే కన్సిడర్ చేయాలి ఈదర్ ఆఫ్ని. సో ఈదర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ ద జాబ్. నెక్స్ట్ నీదర్ ఆఫ్ దెమ్ వాజ్ అవైలబుల్. నీదర్ ఆఫ్ దెమ్ వాజ్ అనేది సింగులర్ చూడండి జాగ్రత్తగా. నీదర్ ఆఫ్ దెమ్ వాజ్ అవైలబుల్ అంటే ఎవరు అవైలబుల్గా లేరు. నీదర్ ఆఫ్ ద బుక్స్ ఇంట్రెస్ట్స్ మీ. నీదర్ ఆఫ్ ద బుక్స్ ఇంట్రెస్ట్స్ మీ, ఏ బుక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఇంట్రెస్ట్ అనేది ప్లూరల్, ఇంట్రెస్ట్స్ అనేది సింగులర్ వెర్బ్. నెక్స్ట్ ఏ లాట్ ఆఫ్ ఆర్ లాట్స్ ఆఫ్. ఏ లాట్ ఆఫ్ టైమ్ ఈజ్ వేస్టెడ్ వెయిటింగ్. ఏ లాట్ ఆఫ్ టైమ్ ఈజ్ అనేది సింగులర్ వెర్బ్ చూడండి జాగ్రత్తగా. ఏ లాట్ ఆఫ్ టైమ్ ఈజ్ వేస్టెడ్ వెయిటింగ్. నెక్స్ట్ లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ మేక్స్ మీ లేట్. లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ మేక్ అనేది ప్లూరల్ అయితే మేక్స్ అనేది సింగులర్. ట్రాఫిక్ మేక్స్ మీ లేట్. లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ సింపుల్గా చూడండి, ట్రాఫిక్ మేక్స్ మీ లేట్, లాట్స్ ఆఫ్ పక్కన పెట్టేసినట్టయితే ట్రాఫిక్ సింగులర్ కదా, సో కాబట్టి మేక్స్ మీ లేట్. సో లాట్స్ ఆఫ్ కూడా సింగులరే అనమాట. లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ మేక్స్ మీ లేట్, ఇది కూడా సింగులర్ వెర్బ్ని తీసుకుంటుంది. నెక్స్ట్ ఫ్యూ ఆఫ్ ఆర్ లిటిల్ ఆఫ్. లిటిల్ ఆఫ్ ద ఫుడ్ వాజ్ ఈటెన్. లిటిల్ ఆఫ్ ద ఫుడ్ వాజ్ అనేది మనకి అగైన్ సింగులర్ వెర్బ్ అనమాట. లిటిల్ ఆఫ్ ద ఫుడ్ వాజ్ ఈటెన్, కొంచెమే ఫుడ్ తినబడింది. లిటిల్ ఆఫ్ హిస్ అడ్వైస్ హెల్ప్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్. లిటిల్ ఆఫ్ హిస్ అడ్వైస్ హెల్ప్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఇక్కడ కూడా మనకి హెల్ప్స్ అనేది మనకి సింగులర్ వెర్బే, హెల్ప్ అనేది ప్లూరల్ వెర్బ్. లిటిల్ ఆఫ్ హిస్ అడ్వైస్ హెల్ప్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద వాటర్ హ్యాస్ ఎవాపరేటెడ్. హ్యాస్ అనేది ఇక్కడ మనకి సింగులర్ వెర్బ్, పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. హ్యాస్ ఎవాపరేటెడ్, మోస్ట్ ఆఫ్ ద వాటర్ హ్యాస్ ఎవాపరేటెడ్. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ డన్. మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ అనేది ఇక్కడ సింగులర్ వెర్బ్, డన్. మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ డన్. అండ్ ద లాస్ట్ వన్ చూడండి, ఎనీ ఆఫ్ కూడా సింగులర్ వెర్బ్ని తీసుకుంటుంది. ఫార్మల్గా, ఇన్ఫార్మల్గా అయితే మనకి ప్లూరల్ వెర్బ్ వస్తుంది అనమాట, కానీ ఫార్మల్గా అయితే మనకి సింగులర్ వెర్బే వస్తుంది అనమాట ఫార్మల్గా. సో ఎనీ ఆఫ్ ద డెస్క్స్ ఈజ్ ఫైన్ ఫర్ మీ. ఎనీ ఆఫ్ ద డెస్క్స్ అనేది ప్లూరల్ కదా, కానీ ఇక్కడ వెర్బ్ ఏంటి ఈజ్. ఎనీ ఆఫ్ ద డెస్క్స్ ఈజ్ ఫైన్ ఫర్ మీ. సో ఈజ్ అనేది మనకి సింగులర్ వెర్బ్. ఈజ్ ఎనీ ఆఫ్ దిస్ పిజ్జా లెఫ్ట్. ఈజ్ ఎనీ ఆఫ్ దిస్ పిజ్జా లెఫ్ట్. ఈజ్ డైరెక్ట్గా క్వశ్చన్లో ఉంది సెంటెన్స్ అనేది. ఆ క్వశ్చన్లో ఈజ్ అనేది ఫస్ట్లో ఉందన్నమాట. ఆర్ ఎనీ ఆఫ్ దిస్ పిజ్జా ఈజ్ లెఫ్ట్ అని అడగలేదు, ఈజ్ ఎనీ ఆఫ్ దిస్ పిజ్జా లెఫ్ట్. సో ఈజ్ అనేది ఇక్కడ సింగులర్ వెర్బ్ అనమాట. సో ఈ విధంగా మనకి ఈ యొక్క వర్బ్స్, ఈ యొక్క ఫ్రేజెస్ ఈచ్ ఆఫ్, నన్ ఆఫ్, వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, నన్ ఆఫ్, వన్ ఆఫ్, ఈదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, ఏ లాట్ ఆఫ్, లాట్స్ ఆఫ్, ఫ్యూ ఆఫ్, లిటిల్ ఆఫ్, మోస్ట్ ఆఫ్, ఎనీ ఆఫ్ అనేవి సింగులర్ వెర్బ్ని తీసుకుంటావి. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. If you have any doubts about these words, you can ask me. I will try to create a small video again to give a clarity on this one. And spoken English classes are being conducted. Address is given, phone number is given. Our phone number follow చేసి మీరు ఫోన్ నెంబర్ కాల్ చేసి తప్పకుండా రావచ్చు అనమాట. క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే అది చాలా మంచిది అనమాట ఫ్యూచర్కి. కాబట్టి నేర్చుకొని భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి మంచి అవకాశం ఇది. So try to join the classes as soon as possible and learn the fluent English and build up your career and confidence and personality.